వీక్షకులకు స్వాగతం, నమస్కారం. కన్ను కొడితే రప్ప రప్ప అన్నాడు, సాయంకాలం పూట చప్పట్లు కొట్టమన్నాడు, అర్ధరాత్రి పూట చిటికలేయమన్నాడు, రెచ్చిపోయి మాట్లాడాడు, ఒళ్ళు పయ కానక ఇష్టం వచ్చేట్టు మాట్లాడాడు, ఆడంతా ఈడంతా అన్నాడు. పోలీసులు కేసు పెడితే అడ్రస్ లేకుండా పారిపోయాడు. పేరుని నాని అడ్రస్ లేకుండా పారిపోయాడు. ఎక్కడికి పోయినా ఎంత దూరం పోయినా పోలీసు వాడు పట్టుకోదలుచుకుంటే అరగంట పని. ఎంత దూరం పోతావు నువ్వు? పేరుని నాని వ్యాఖ్యలు వెనకాల ఉన్న అసలు కథలేంటి, ఇప్పుడు పారిపోవటానికి గల కారణాలేంటి వివరించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. పేరుని నాని భాష చూశారు, విన్నారు మీరు. ఇప్పుడు పారిపోయాడు, ఎలా విశ్లేషిస్తారు? అంటే ప్రజలైతే అనుకోవటం రపరప అన్నాడు, అది ఒట్టి ప్రగల్భాలే కానీ ఈ రోజున పరారీ అయ్యాడు అని. ప్రగల్భాలు అంటే మేకపోతు గాంభీర్యమా, లేకపోతే ఏదో డైలాగులు బాగున్నాయి కదా అని చెప్పి మాట్లాడుకోవటమా? కాకపోతే అతనికి మాత్రం కేసు నమోదైంది. ప్రజల్ని ఈ విధంగా ఉద్రేకపరుస్తూ మరి వాళ్ళని చంపేయండి అని ఇతను ప్రోత్సహిస్తూ, అంటే నరికేయటం, ఒక మనిషి ప్రాణం తీయటం అంటే వీళ్ళకి ఎంత ఈజీగా ఉందో చూడండి, ఏ విధంగా మాట్లాడుతున్నారు. మరి గతంలో ఒకసారి ఇలానే పరారయ్యాడు. ఎందుకంటే పేదలకు అందవలసిన బియ్యాన్ని పంది కుక్కల్లాగా తిన్నందుకు. ఆ బియ్యాన్ని లేపేటకు అలవాటు పడే మనుషులు కూడా రప్ప లేపేద్దాం అనుకున్నాడు. అలానే ఉంది. అంటే బియ్యం అంటే ఏదో సమాధానం చెప్పాడు, దానికి డబ్బులు కట్టాడు, రకరకాలు చేసేసి మా భార్య పేరునుంది కాబట్టి నేను తప్పించుకోవచ్చు అనుకున్నాడు. ఈ రోజున రెచ్చిపోయి ఇష్టానుసారంగా నోటికి మనం మాట్లాడే భాషని ఒక కంట్రోల్ అనేది లేకుండా, మరి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతా అనేవాడు ఇదివరకు. మరి వీళ్ళ నోళ్ళకు కూడా ఒక బటన్ పెట్టుకుంటే బాగుండేది. మరి ఆ బటన్ నొక్కుడు కార్యక్రమం వీళ్ళ నోళ్ళకు పెట్టి ఆ బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా ఉంటారని ప్రజలు అనుకుంటున్నారు. అంటే ఎంతసేపటికి నరికేయటం, చంపేయటం, పూడ్చేయటం, చేయటం, పొద్దున్నే పరామర్శించటం, లేకపోతే బియ్యం కొట్టేసినట్టు కొట్టేయటం, మందు ఏ విధంగా ఈ రోజున అక్రమంగా రవాణా చేసి ఎంతమంది ప్రాణాలు తీశారో, దాని మీద ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ రోజున వీళ్ళు దండుకున్నారో, ఈ విధంగా వీళ్ళ జీవితం అంతా ఈ విధంగా అవినీతేనా, ఈ విధంగా భూములు ఆక్రమించుకోవటం లేకపోతే ఇట్లాంటి అవినీతి చేయటం, ఇవే జరుగుతాయా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ అవినీతి చేయటం, మనుషుల్ని చంపేయటం, ఈ విధంగా అక్రమంగా దాచుకోవటం, భూ ఆక్రమణలు చేయటం, ఇదే కనిపిస్తుంది. ఈ రోజున వీళ్ళందరూ కూడా అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి చెప్తున్నారు, బాగుంది. వారు అన్నట్లుగానే వీళ్ళందరినీ కూడా అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తే మరి సాక్ష్యాధారాలతో అన్నవాళ్ళందరూ కూడా లాయర్ని పెట్టి మరి వాదించుకోవచ్చు కదా. ఎందుకు సుప్రీంకోర్టు దాకా వెళ్తున్నారు కదండి వీళ్ళు. సుప్రీంకోర్టు కూడా చీకొట్టి బయటికి పంపించేసింది. మీరు ఎదవలరా, సన్నాసులరా, మీరు రాబాకండి, మీరు చాలా పాపాలు చేశారు, తప్పులు చేశారు, మీకు ముందస్తు బెయిల్ ఇవ్వమని చెప్పి తిరిగి పంపించేసింది. ఈ రోజున మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని చెప్పేసి అంబటి రాంబాబు దగ్గర నుంచి రోజా, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దాకా అందరూ కూడా తెగ మాట్లాడుతున్నారు కదా, అన్యాయంగా అక్రమంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా చేసిందని. అంటే వీళ్ళు దొంగతనాలు చేసేసి దోపిడీలు చేసేస్తే చూడకుండా పట్టించుకోకుండా కూర్చుంటే మంచివాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ముఖ్యమంత్రి వన్ టైం పాస్వర్డ్ లాగా ఇంకా నో ఛాన్స్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డిది. వన్ టైం పాస్వర్డ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇంకా అతని సీన్ అయిపోయింది, అతనికి మళ్ళీ సీట్ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యారు, ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఎన్నిసార్లు రాష్ట్రానికి అతను ఒక చక్రం తిప్పాడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. మరి ఎన్నిసార్లు అవకాశం వచ్చేది అతనికి వీళ్ళ మీద. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికను నారా చంద్రబాబు నాయుడు గారికి ఏదో చదువుకునేటప్పుడు గొడవలు ఉన్నాయని అంబటి రాంబాబు, అతనికి బ్రెయిన్ లేదని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. మరి ఆ బ్రెయిన్ లేకుండా ఎందుకు మాట్లాడతాడో ఎవరికి అర్థం కాదు. అంబటి రాంబాబుకి మతి భ్రమించి దిగజారిపోయి లేఖ మాటలు మాట్లాడుతున్నాడు. మరి ఆ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు అంబటి రాంబాబు చెప్పినట్లే నిజంగానే కక్షపూరితమే అయితే, ఇంతకుముందు గతంలో ఎన్నోసార్లు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, మరి ఎప్పుడూ లేనిది ఈ రోజునే ఎందుకు ఈ విధంగా అరెస్టులు జరుగుతున్నాయి, ఎందుకు ఈ విధంగా వీళ్ళు చేసిన అవినీతి ఇంత దారుణమా? డబ్బులు కాదు ఈ రోజున మనుషుల ప్రాణాలు, వాళ్ళ ఆరోగ్యాలు. మరి ఇన్ని కనిపిస్తున్నా కూడా పేరుని నాని మరి తన పని అయిపోయిందని చెప్పి కొడుకుని నిలబెట్టాడు. ఆ అబ్బాయికి ఆ షార్ట్స్ రీల్స్ చేసుకోవటం తప్పించి ఇంకోటి తెలియదంట. మరి ఆ తెలియని పిల్లాడిని ఎందుకు నిలబెట్టాడు? మరి ఆ అబ్బాయి పరువు తీశాడని చెప్పి రోజు తండ్రితో గొడవేనని చెప్పి చెప్తున్నారు. మరి ఆ అబ్బాయిని కూడా ఈ రోజున ఏదైతే అక్కడ అక్రమ ఇళ్ల పట్టాలు, ఏదైతే నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించి మరి కొడుకుని లోపలేస్తే ఎరేసి ఏదో ఎండు చేపనేస్తే ఎలుకొచ్చినట్లుగా పేరు నాని బయటకు వస్తాడని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఆ కేసులో నాని తప్పు ఉంది, ఆ కేసులో కూడా నాని అరెస్ట్ కాక తప్పదు. అలాగే
పేర్ని నాని కానివ్వండి, అంబటి రాంబాబు కానివ్వండి, సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి, అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళందరూ నోటికొచ్చిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కక్ష సాధింపు అంటున్నారు. ప్రభుత్వం కక్ష సాధించే పరిస్థితి ఉంటే వీళ్ళందరూ ఇట్లా వచ్చి రోడ్డెక్కి లేకి మాటలు లేకి వేషాలు వేయరు. వీళ్ళందరూ ఎప్పుడో లోపల వేసేవాళ్ళు. ఈ పాటికి ఒక కోటింగ్ తోడు మొదలుపెట్టినట్టయితే ఒక్క నోటి నుంచి మాట వచ్చేది కాదు. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, అలా వదిలేయబట్టే వీళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ రోజున పేర్ని నాని అనే వ్యక్తి సినిమా డైలాగే కదా అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మరి సినిమా డైలాగే కదా, ఎందుకు పారిపోవటం? దానికి విచారణకు హాజరయ్యి ఇదిగో నేను సినిమా డైలాగ్ చెప్పానని చెప్పమనండి అంటే వాళ్ళు తప్పు చేశారని అర్థమైంది. అది తప్పు, ఆ డైలాగ్ చెప్పకూడదని అర్థమైంది. అంటే సినిమాలో 2029లో మేము వస్తే నరికేస్తాము, మా బాబాయిని చంపేసినట్టు చంపేస్తాము, మా అమ్మని కారు యాక్సిడెంట్ చెప్పి ఏ విధంగా లేపేద్దాం అనుకున్నాము ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తాము, చెల్లెలకు ఆస్తి ఇవ్వకుండా బయటకి ఎట్లా నెట్టేస్తాము, ఇటు బాబాయ్ కూతురుకు కూడా ప్రాణహాని ఉందని తెలిసినా కూడా బెయిల్ మీద మేము విధంగానే బయట తిరుగుతాము, 1000 కోట్ల రూపాయలు కుబేర మూవీలాగా దండుకుంటాము. చూస్తుంటే అస్సలు వీళ్ళ జీవిత చరిత్ర ఏదైతే ఉందో నిజంగా వీళ్ళు జీవితం అంటే అటువైపు ఫ్యామిలీ లైఫ్ అంతే, ఇటు చూస్తే రాజకీయ లైఫ్ అంతే. పొలిటికల్గా ఫ్యామిలీ పరంగా ఎక్కడా కూడా వీళ్ళు నిజాయితీకి నీతికి కట్టుబడి ఉండేవాళ్ళు కాదు. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేర్ ఆఫ్ అడ్రస్తో వీళ్ళందరూ కూడా ఎవరున్నారు ఈ మంత్రిగణం గతంలో ఎమ్మెల్యేలు ఎంపీలుగా చేసి మరి రోజారెడ్డి, ఇంకా ఆవిడ గురించి మాట్లాడుకోవాలంటే నిజంగా ఇంకా అసలు ఏ విధంగా చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి. అంత దారుణంగా ఆవిడ నోరు మరి మురుగుంట కంటే హీనంగా ఉంది. ఈ రోజును చూస్తూ ఉంటే గతంలో ఎన్ని రకాలుగా అవహేళన చేసింది, ఎంత అవమానంగా మాట్లాడింది. ఈరోజు తన దాకా వస్తే ఒకట, ఇంకొకరిని అంటే ఇంకోటి. ఇలాగా పేర్ని నాని అనే వ్యక్తి ఈ రోజున పరారీలో ఉన్నాడు అంటే ఎందుకు వెళ్ళాడు పరారీలోకి, దేనికోసం వెళ్ళాడు? మరి మీరు అన్న మాటలే కదా, జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పిన మాటలనే వీళ్ళు మరి రప అని చెప్పేసి చీకట్లో కన్నుగొట్టే లోపుగా అయిపోయాలంటాం, మళ్ళీ పొద్దునే వెళ్ళి పరామర్శలు చేయాలంటాం. ఇన్ని విధాలుగా వీళ్ళు చేసిన ఈ నీచమైన రాజకీయం ఏదైతే ఉందో ప్రజలు ఈ రోజున దానికి చరమగీతం పాడి 11కు పరిమితం చేసి పక్కన పడేసినా కూడా ఇంకా ఏమని చెప్తారా, రాక్షసులు గనక ఆహాకారాలు చేసినట్లు చేస్తూనే ఉంటారు. ఈ విధంగా మద్యం కేసులో 1000 కోట్ల రూపాయలు దోస్తున్నారు. అన్ని సాక్ష్యాధారాలు సహా బయటపడేటప్పటికి ఒక్కొక్కళ్ళు వణుకు మొదలయ్యి భయం పట్టుకుని మతి భ్రమించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎవరికాడు అంబటి రాంబాబు అలాగా మాట్లాడుతున్నాడు, అనిల్ కుమార్ యాదవ్ అలాగా మాట్లాడుతున్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పెద్ద సొత్తుపోస లెక్క మాట్లాడుతున్నాడు. సాక్ష్యాలు ఏమున్నాయి అంటున్నాడు. సాక్ష్యాలు ఏమీ లేకపోతే సుప్రీంకోర్టు ఎందుకు తిరస్కరించిందో సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాలి. మరి అంతే కదండి. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ ముందు మాట్లాడాడు, కానీ ప్రెస్ ముందు అంటే ఆ లేఖ సాక్షి మైకోటి పెట్టుకుని మాట్లాడాడు. మనిషిలో వణుకు కనబడింది, కళ్ళలో భయం కనపడతా ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఏదో కేసులో ఇరుక్కుంటాడు, చేసిన పాపాలు అలాంటి. వాళ్ళు దోచుకుంది ఏముందండి, అన్ని రకాలుగా దోచుకున్నారు. ఎంత దూరం వెళ్తారు, ఎన్ని రోజులు పారిపోతారు. సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా కేసులు ఉన్నాయి, చేసిన అవినీతులు బయటపడతాయి, అరెస్ట్ కాక తప్పదు. ఒక్కొక్కరు టైం దగ్గరికి వస్తూ ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి ఎన్ని సొల్లు కవర్లు చెప్పినా, ఎంత బెంకంగా మాట్లాడే ప్రయత్నం చేసినా త్వరలో అరెస్ట్ కాక తప్పదు ఈ కేసులు. గతంలో పేర్ని నాని కూడా ఏదో పీకలేరు అన్నట్టు ఏదో మాట్లాడినట్లున్నాడు. ఇటన్నాడు వెంట్రుక పీకలేరని. ఆ మనిషి భూములు దోచుకున్నాడు, పేదల బియ్యాన్ని దోచుకున్నాడు, పందికొక్కులాగా తిన్నాడు, అడ్డంగా బలిశాడు. ఎలక్షన్ల ముందేమో దొంగ పట్టాలు ఇచ్చి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేశాడు. అయ్యి మన వంశీ వల్లభనేని వంశీ వీళ్ళందరూ ఒకటే, ఇది అతను కూడా అంతే, నకిలీల పట్టాలు ఒకటే బ్యాచ్. ఆ తర్వాత వచ్చేసి ఈ బియ్యం ఇవన్నీ మొన్న చూస్తే ఇతను మాట్లాడే మాటలు ఫోన్లో గొడవలు చేయండి, మతాల పేరుతోటి కులాల పేరుతోటి లోకేష్ చేయిస్తున్నాడు అని చెప్పండి అని ఫోన్లో డైరెక్ట్ గా మాట్లాడటం. ఇవాళ పారిపోయాడు. ఆ రోజేమో అమ్మాయి ఎవరో తీసుకొచ్చి మాట్లాడి అమ్మాయి తిట్టి పోలీసులు అంత రద్దు చేసి వెళ్తే ఆమె కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేద్దామని చూశాడు. ప్రజలు మొహం మీద ఉమ్మేసేటప్పటికి సద్దుమణిగిపోయి సైలెంట్ అయిపోయారు. అందుకనే గుడివాడ మహిళా మనులందరూ కూడా చీర, గాజులు, పసుపు, కుంకుమ తెచ్చి నువ్వు వస్తే కొడాలి, ఇక్కడికి ఏదైతే గుడివాడ వస్తే గనక ఖచ్చితంగా పేర్ని నాని నువ్వు ఏదైతే రపరప అన్నావో, నైట్ కన్ను కొట్టే టైం కాదు, పట్టపగలే ఆడవాళ్ళం నిలబడ్డాం వచ్చి, మరి నువ్వు రపరప అనే డైలాగ్ అర్థం చెప్పి మరి దాన్ని నువ్వు నిరూపించుకుంటావా, లేకపోతే నా వల్ల కాదని చెప్పి ఈ చీర, పసుపు, కుంకుమ తీసుకుంటావా అని, చేతికి గాజులు తొడుక్కున్నావా నువ్వు అని అడిగారు. మరి అట్లాంటి వ్యక్తి ఈ విధంగా మాటలు అనిపించుకుంటూ ఏమాత్రం నిస్సిగ్గుగా ఎక్కడా కూడా మేము ఇలానే మాట్లాడతాం, మా భాష ఇంతే
అంటే అసలు మనం తింటున్న తిండి ఏంటి, మాట్లాడుతున్న మాటలేంటి, ఏ సమాజంలో ఉంటున్నాం? ఒకప్పుడు ప్రజాప్రతినిధులు 5 ఏళ్ళు మేము గతంలో ఉన్నామని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. మరి 5 ఏళ్ళు ఉంటే ఏం చేశారు మీరు? 5 ఏళ్ళు దోచుకున్నారు. అరాచకాలన్నీ సరిపోయింది. 5 ఏళ్ళు అరాచకాలు సృష్టించారు. ఈ రోజున చేసిన తప్పులకి శిక్ష అనుభవించే టైం వచ్చేటప్పటికి పారిపోవటమే. పరుగో అన్నట్లుగా వీళ్ళు పారిపోతూనే ఉంటారు. పేర్ని నానిని వదిలిపెట్టకూడదు. ఖచ్చితంగా తండ్రి కొడుకులకు మాత్రం గట్టిగా బుద్ధి చెప్పాలి. పేర్ని నాని మళ్ళీ పిచ్చి మాటలు మాట్లాడకుండా, అస్సలు 1 కాదు 2 కాదు, మొన్న వచ్చేసి ఆ ములాఖత్తులో వల్లభనేని వంశీకి సంబంధించింది ఇట్లా చూపించి ఇట్లా అంటున్నాడు. మరి ఈ రోజున ఎందుకు పారిపోయావు? మరి అదే ఏదో చేస్తారు, పోలీసులు వస్తామంటున్నారు కదా, నీ బిక్కుని వాళ్ళేం చేసుకుంటారు అయ్యా? చేతుల మీద ఇట్లా చూపిస్తే ఈ వెంట్రుక భాష ఏంటి? ఇంత దారుణంగానా, ఇంత నీచంగానా, ఇంత సమాజంలో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి మాట్లాడే భాషేనా అది? నలుగురికి ఏ విధంగా మెసేజ్ వెళ్తుంది అంటే, మరి పేర్ని నాని నిజంగా ఈ విధమైన భాష మాట్లాడి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి ఈ రోజున పరుగో అంటూ ఎక్కడికి పరిగెత్తాడో తెలియని పరిస్థితి. మరి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నేతల ఇళ్లల్లోనే దాక్కున్నాడు అనే సమాచారం కూడా కనిపిస్తుంది. పోలీసులు అయితే మాత్రం వదిలిపెట్టం పరిస్థితే లేదు, ఖచ్చితంగా లాక్కొచ్చి ఇక్కడ పడేస్తామని చెప్పి వాళ్ళైతే గట్టిగా ఉన్నారు. ఎందుకంటే పోలీసులు కూడా వీళ్ళు చాలా మాటలు మాట్లాడారు. వాళ్ళ గౌరవాన్ని ప్రజల్లో లేకుండా చేద్దామని బట్టలోడదీయటం, ఈ వెంట్రుక భాష మాట్లాడటం ఎంత నీచం అండి, ఎంత నీచం! సమాజంలో, సభ్య సమాజంలో ఉన్నప్పుడు కొన్ని మాటలు, కొన్ని పదాలు వాడకూడదు. అందులో మేము ప్రజాప్రతినిధులుగా ఉన్నాము, ఎక్కడో చిన్న అంటే చదువురాని వాళ్ళలానో లేకపోతే ఇంకా అజ్ఞానంతో ఉండేవాళ్ళ మేము లేవు అనేది లేకుండా వాళ్ళే నయం డీసెంట్ గా ఉంటున్నారు. ఇది ఎక్కడ అసలు? వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళంతా అస్సలు ఇట్లాంటి వ్యక్తుల్ని, పేర్ని నానిని మాత్రం వదిలిపెట్టే పనే లేదు. మరి ఆ రపరప అనేది పోలీసుల ముందు పోలీస్ స్టేషన్లో కూడా వచ్చి మరి ఒకసారి ఆ డైలాగ్ చెప్తే పోలీసులందరూ ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడదాం అనుకుంటున్నారు. మరి చెప్తాడా? ఎక్కడుంటారు? పోలీసులు అయితే మాత్రం ఖచ్చితంగా లాక్కొచ్చే పనిలోనే వాళ్ళు ఈ రోజున చాలా మందిని నియమించారు. అందరూ కూడా మరి అతని కోసం ఈ రోజున వేట మొదలైంది పేర్ని నానికి. నోటికి వచ్చినట్టు మాట్లాడితే హీరోని అయిపోతాడు అంటున్నాడు. ఇప్పుడు జీరో అయిపోయి పారిపోయాడు. నాని ఎందుకు ఎంత దాకా వెళ్తావు నువ్వు? ఎక్కువ రోజులు దాక్కలేవు, వచ్చి లొంగిపోతే నీకు ఒంటికి నీకు మంచిది. తొందరగా రిమాండ్ చేస్తారు, 90 రోజులు నెల రోజులు ఉండి బయటకు వచ్చేవచ్చు. లేదంటే నీ బతుకంతా చీకటి బతుకు అయిపోద్ది. రాత్రిపూట తప్పట్లు కొట్టుకుంటా లారీ లాక్కుంటూ తిరగాలి. ఎందుకు వచ్చిన కారణం కానీ వచ్చి లొంగిపో. అలాగే అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, సజ్జల రామకృష్ణారెడ్డి, మీరు ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత మంచిది. మీరు మాట్లాడే కొద్దీ ప్రజల్లో చిరాకు వస్తూ ఉంది. ఆ ప్రజలే రేపు మిమ్మల్ని తిరగబడి పోలీసులు మీ దాకా రావడానికి కొంత సమయం పట్టినా మీ ప్రవర్తన చూసి విసిగెత్తిపోయి ప్రజలే మీ వెనకాల పడి తరిమి కొట్టే పరిస్థితి రాబోతూ ఉంది. పేర్ని నాని వ్యవహారాన్ని చక్కగా విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.